welcome to my channel Mumbai Masakali in Thailand. Day 1 in Pattaya. సో ఆల్రెడీ పటాయా రూమ్ టూర్ అండ్ పటాయాలో ఎక్కడ స్టే చేసినాం అవన్నీ చూపించేసినాం కాబట్టి ఇప్పుడు మనం శాంక్చురీ ఆఫ్ ట్రూత్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా, అది టెర్మినల్ 21 మాల్. అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, మేము బ్యాంకాక్ నుంచి పటాయాకి ఎట్లా వచ్చినాం, పటాయాలో రూమ్ ఎక్కడ తీసుకున్నాం, ఏ ప్లేస్లో తీసుకున్నాం, ఏంటి డీటెయిల్స్ అనేది అన్నీ ఆ ప్రీవియస్ వీడియోలో ఉంటాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయచ్చు. రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి శాంక్చురీ ఆఫ్ ట్రూత్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మేము స్టే చేసిన హోటల్ నుంచి ఈ లొకేషన్ 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ మనకి ఓలా, ఊబర్ ఎలా ఉంటాయో అక్కడ ఫారిన్ కంట్రీస్లో గ్రాబ్ అని ఉంటుంది, గ్రాబ్లో బుక్ చేసేసుకోవచ్చు. సో మేమైతే శాంక్చురీ ఆఫ్ ట్రూత్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము వచ్చిన వెహికల్ ఇదే, గ్రాబ్లో ఈ వెహికల్స్ వచ్చినాయి. సో మాకే ఒకటి ఇట్లా వచ్చింది అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే చాలా వెహికల్సే కనిపించినాయి అలాంటివి. ఓ, ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉందా? శాంక్చురీ ఆఫ్ ట్రూత్ ఎంట్రీ ఫీ ఐ థింక్ సో 700 to 800 థాయ్ బాత్ పడింది అనుకుంటా. లోపలికి వెళ్ళడానికి అయితే ఈ ట్యాగ్ పెట్టిండ్రు హ్యాండ్కి. వాళ్ళు మనకు ఒక మ్యాప్ ఇచ్చారు అనమాట. ఆ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. వెళ్తుంటే ఇక్కడ ఒక షాప్ కనిపించింది. ఇలా ముందుకు వెళ్తే అక్కడ స్టెప్స్ ఉన్నాయి అనుకుంటా. స్టెప్స్ దిగి కిందికి వెళ్తే అక్కడ నుంచి శాంక్చురీ ఆఫ్ ట్రూత్ కనిపిస్తుంది. బట్ ఈ స్టెప్స్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి శాంక్చురీ ఆఫ్ ట్రూత్ ఎలా కనిపించిందో ఒకసారి చూడండి. అసలు వ్యూ పాయింట్ నుంచి క్రేజీగా అనిపించింది కదా. నాకైతే ఒక్క నిమిషం అన్ని మూవీస్లో చూస్తాం కదా, పెద్ద పెద్ద క్యాజిల్స్ కనిపిస్తాయి కదా, సేమ్ అట్లనే అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ కూడా జరిగినాయి. హెల్మెట్ ఇచ్చారు ఫ్రెండ్స్. హెల్మెట్ ఇచ్చారు, బాగానే ఉంది, లూజ్ ఉంది. అప్పుడు నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. మా హెడ్ ఎంత ఉంది, హెల్మెట్ ఎంత? రండి రండి రండి. ఇక్కడ డైరెక్షన్స్ చెప్తుంది కదా ఆమె, మా గైడ్. చాలా లాంగ్వేజెస్లో ఉంటాయి ఇక్కడ. మేము ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంగ్లీష్ గైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ కార్వింగ్స్ చేస్తున్నారు. అప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ హిందూ దేవులే చాలా కనిపిస్తున్నాయి. వీడియో ఇస్ రన్నింగ్. పటాయా పాపా చూడండి. ఇది ఆ టెంపుల్ మోడల్ అనుకుంటా. ఇక్కడ చిన్నగా కన్స్ట్రక్షన్ చేసి దీన్ని చూసుకుంటూ అక్కడ పెద్దగా చేసారు అనుకుంటున్నా. Butterfly joint, and at the back are the carving decoration. And if you want to add more, we use this long dovetail to add more and more artwork. So everyone, this knowledge is from the past Siam, an ancient Thai workers passed on generation to generation. Okay, so after our tour, you can come back here. Finally we are at 1981 construction Sanctuary of Truth. Wow, what a beautiful structure. Look at those detailings. And one unique factor about this construction is it is entirely made of wood and not a single nail is used. అసలు ఎంత బాగుందంటే నిజంగా ఇట్లా నాకు తెలిసి కెమెరాలో క్యాప్చర్ చేస్తుంటే కూడా దాని బ్యూటీ అంత కనిపిస్తుందా లేదా కూడా నాకు అర్థం కావట్లేదు, అంత సూపర్ ఉంది. మనం లోపలికి వెళ్ళేసి ఇంకేమున్నాయి అంటే దీంట్లో 7 ట్రూత్స్ సంథింగ్ ఏదో చెప్పుండే ఆమె,
అవేంటి ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అసలు ఎంత డీటెయిలింగ్ ఉంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా, అట్లా హార్స్ రైడింగ్, ఫుట్ మసాజ్ అని, ఇంకా స్పీడ్ బోట్, అంటే పక్క నుంచి వ్యూ ఎట్లా కనిపిస్తుంది శాంక్చురీ ఆఫ్ ట్రూత్ దగ్గర చూపిస్తారు. అలా ఎలిఫెంట్ మీద ఎక్కించుకొని శాంక్చురీ ఆఫ్ ట్రూత్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తాడు అనమాట. So over here is the base. It divided into two. So as you can see, the first layer has no decoration, and the second one is decorated by the sinha leg or lion. ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ బేస్ లేయర్కి డెకరేషన్ ఉండదు, సెకండ్ అండ్ థర్డ్ లేయర్కి మాత్రం డెకరేషన్ ఉంటుంది, అండ్ సెకండ్కి థర్డ్ లేయర్కి మధ్యలో కూడా గ్యాప్ ఉంటుంది, ప్లేన్ గ్యాప్ ఉంటుంది. ఎందుకు అని అంటే అది థాయ్ కల్చర్ అంట. This is inspired by the Singha Banchor or royal balcony. It's decorated by ఇది రాయల్ బాల్కనీ. చూడగానే అక్కడ ఫోటో దిగితే సూపర్ ఉంటుంది అనిపించింది. అంత లోపలనే తాయ్ అమ్మాయి వచ్చి పోజ్ ఇచ్చింది. ఈ టెంపుల్ 105 మీటర్స్ ఎత్తు ఉంటుందంట. కార్వింగ్స్, స్కల్ప్చర్స్తో మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈ కార్వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి హిందూయిజం, బుద్ధిజం అండ్ అదర్ థింగ్స్ లైక్ బ్యాలెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్, లైఫ్ సైకిల్ని చూపిస్తాయి అని చెప్పేసి అక్కడ గైడ్ చెప్తుండే. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. ఇట్లా టచ్ గరుడ పక్షి. ఇక్కడ చాలా దేవుళ్ళు, దేవతలు కనిపిస్తూనే ఉంటాయి ఫ్రమ్ బోత్ హిందూయిజం అండ్ బుద్ధిజం. అంటే శివుడు, వినాయకుడు, విష్ణు, బుద్ధుడు, ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా గరుత్మంతుడు. We are now at the first truth of life with the concept of human equality. No matter who we are, where we came from, we are all the same human beings. మీకు ఆర్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైనా, కొంచెం స్పిరిచువల్గా ఉన్న వాళ్ళైనా, లేదు జస్ట్ సింపుల్గా చూడ్డానికే వచ్చినాం మేము అని అనుకున్న వాళ్ళైనా సరే వర్త్ విజిటింగ్ అని చెప్తాను నేనైతే. ఈ ఒక్కొక్క స్కల్ప్చర్స్ని, క్రాఫ్ట్ని అంతా అసలు ఏ వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా నాకు అర్థం కావట్లే. అసలు ఒక టెంపుల్ మొత్తం వుడ్తోని కన్స్ట్రక్షన్, అది కూడా ఒక సింగిల్ మేకు కూడా లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం అంటే ఎంతమంది కష్టపడ్డారో. అండ్ ఇంకా కూడా ఇక్కడ ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది కొత్త కొత్త ఎలిమెంట్స్ పెట్టడానికి. The last one is fire. It represents the dragon breathed the fire. Okay, over there. So it represents the energy, metabolism, and temperature. Where the relax of Buddha is based, with the concept of we are born to die, no one can escape the death. Inside the throne, there's no decoration, but outside have decoration. So do you have idea why there's no decoration inside? Decoration, it tells us the emptiness of life. We came from this world nothing, we die, we take nothing. We only live in this world is what we did, whether అబ్బా ఎంత బాగా చెక్కిండ్రు వినాయకుడి విగ్రహం అక్కడ వాళ్ళు కూడా. This is the fifth truth of life, the stories of self-development around this album. యాక్చువల్గా ఈ టెంపుల్ పర్పస్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్కి, నేచర్కి, యూనివర్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ చూపించాలి అని.
దీని లోపల ఉన్న ప్రతి ఒక్క స్కల్ప్చర్ సైకిల్ ఆఫ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే బర్త్, డెత్, రీబర్త్. ఇక్కడ వెనకాల కనిపించే సముద్రంలోనే బోట్ రైడ్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఈ స్ట్రక్చర్ మొత్తం ఫుల్ వ్యూ చూడొచ్చు. ఇంకోసారి ఫస్ట్ మీకు ఒక షాప్ చూపించాను కదా, ఆ షాప్ ఇదే. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఎంత బాగుంది కదా వుడెన్ కార్వింగ్, సూపర్ ఉంది. కానీ 3500 బాతులు అంట. I hope you like this video. మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you guys in next location. Bye friends.